హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టుడే టాపిక్ వచ్చి తెలుగు మెథడాలజీ ఫ్రెండ్స్. తెలుగు బోధన పద్ధతికి సంబంధించి ఫస్ట్ లెసన్ ఫ్రెండ్స్. తెలుగు భాష బోధన ఉద్దేశ్యాలు, విలువలు, లక్ష్యాలు స్పష్టీకరణ వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రతి కంటెంట్కి సంబంధించి కూడా మెథడాలజీలో తెలుగు మెథడాలజీ కానీ, మ్యాథ్స్ మెథడాలజీ, సోషల్, విజ్ఞాన శాస్త్రం, ఇంగ్లీష్ అన్నిటికి కూడా ఎక్కువగా ఈ టాపిక్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఉద్దేశ్యాలు, విలువలు, లక్ష్యాలు స్పష్టీకరణలు అనేవి ఇంపార్టెంట్. సో ఇది వరకు మనం ఆల్రెడీ 9 వీడియోస్ మనం పెట్టడం జరిగింది తెలుగు మెథడ్లకు సంబంధించి. ఇంకెవరైనా చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఒకసారి అన్నీ చూసుకుంటే మీకు పూర్తిగా ఒక అవగాహన వస్తుంది. తెలుగు మెథడ్లకు సంబంధించి ఏ బిట్ ఇచ్చినా మేము చేయగలమనే ఒక సంకల్పం మీద మీకు వస్తుంది కనుక ఒకసారి ఎవరైనా చూడకపోతే ఒకసారి అన్నీ చూసుకుని అది కూడా మనం తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ టైప్ బిట్స్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. చూడండి ఫస్ట్ బిట్. భాష అనే పదం ఈ సంస్కృత ధాతు నుండి వచ్చింది అంటుండండి. భాష అనే పదం భాష అనే సంస్కృత ధాతు వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. పలు భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట భాష వ్యవస్థ భాష అని చెప్పింది హైకేట్ అండి. ఇది ఆల్రెడీ 3rd లెసన్లో ఉంటుందండి. ఒకసారి చూడండి, అక్కడ చెప్పాం. అలవాట్లు అంటే హైకేట్ అని గుర్తుపెట్టుకోమన్నాను మీకు. నెక్స్ట్, ఆదిమ మానవులు పశు పక్షాదుల అరుపులను అనుసరించి భాష పుట్టిందని చెప్పే వాదం ఏంటంటే ధ్వని అనుకరణ వాదం అండి. దీన్ని పూపు వాదం అంటాం, గుర్తుపెట్టుకోవాలి. పూపు వాదం లేదా ధ్వని అనుకరణ వాదం అంటే ఒకటే. నెక్స్ట్ చూడండి, పెదవులు అర్ధ వివృత స్థితి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులు ఏమంటే సంవృతాలండి. సంవృతాలు పెదవులు అర్ధ వివృతి కంటే మరింత దగ్గరగా ఉన్నప్పుడు పుట్టే అచ్చులండి ఇవి. నెక్స్ట్ అండి, కనీస అభ్యసన స్థాయిలు గుర్తించడానికి ఏర్పడిన సంఘానికి అధ్యక్షులు వచ్చి ఆర్ఎస్ దవే అండి. కనీస అభ్యసన స్థాయిలు 9 ఉంటాయి, ఆర్ఎస్ దవే. నెక్స్ట్, భాషాపరంగా ఆంధ్ర భాషా శోక కవి శేఖర అనే బిరుదు ఎవరికి ఇచ్చారండి? నన్నయ్య గారు నారాయణ భట్టుకు ఇచ్చాడండి. నారాయణ భట్టుకు. సో నారాయణ భట్టు ఎవరంటే నన్నయ్య శిష్యుడు అండి, గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి ఆంధ్ర భాష సుఖ శేఖర అనే బిరుదు ఇచ్చారు. ఒక మండలం లేదా ఒక ప్రాంతంలో మాట్లాడే భాష ఏమంటారంటే మాండలిక భాష అంటారండి. మొత్తం 4 ఉంటాయి మనకి ప్రాంతీయ భాషలు అయితే మాండలిక భాష అనవచ్చు. పాఠ్య పుస్తకాలు ఉండాల్సిన భాష వచ్చి శిష్ట వ్యవహారికం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. శిష్ట వ్యవహారికం అనేది పాఠ్య పుస్తకాలు ఉండాలి, భాష ఉండాలి. జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలను తెలుగు లెస్స అని చెప్పింది ఎవరంటే శ్రీనాథుడు అండి. ఆప్షన్ 2. ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా అవుతుంది, శ్రీకృష్ణదేవరాయలు కూడా. బట్ కొంచెం కన్ఫ్యూజ్. ఇక్కడ ఇచ్చే వాక్యం చూడండి, జనని సంస్కృతం అని వస్తుందండి. శ్రీనాథుడు ఆయన శ్రీకృష్ణదేవరాయల ఆ పదం రాదు. జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలను తెలుగు లెస్స చెప్పి శ్రీనాథుడు అండి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మీరు చూడండి, విద్యార్థి తనకు ఇచ్చిన విషయాన్ని కానీ భాష మౌలికాంశాలు కానీ అర్థం చేసుకోవడానికి ఏమంటారంటే అవగాహన అంటారండి. అంటే ఇచ్చిన విషయాన్ని అవగాహన చేసుకోవడం అంటాం కదా. హృదయానికి చెందినదే భావావేశ రంగానికి అనుబంధం ఏదంటే రసానుభూతి అండి. వ్యక్తీకరణ అయితే కాదు, భావావేశ రంగం కాదు. భాషాభిరుచి, సహృదయత, రసానుభూతి అనేది హృదయానికి చెందినదే ఉండాలి. భావావేశ రంగానికి అనువైనది రసానుభూతి అండి. నెక్స్ట్ పెట్టి చూడండి, బోధనను కేవలం ఉపాధి సంపాదనకు ఎంచుకున్నవారు జ్ఞానాన్ని విలువ కట్టి అమ్ముకునే వర్తకులు వంటి వారిని చెప్పింది ఎవరంటే కాళిదాసు చెప్పారండి. సో బోధనను కొందరు డబ్బు కోసం ఎంచుకుంటారు కదా, అలా కాదు అని అంటున్నారు కాళిదాసు. నెక్స్ట్ పెట్టి ఓస్మాక్షరాలని వీటిని అంటారు. ఓస్మాక్షరాలు అంటే ఊది పలికేవండి. సే సా సాహ ఇవి ఉన్నాయి కదా, సే సా ఆ సా ఆహా ఇవి, వీటిని ఓస్మాలు లేదా ఊది పలికే అక్షరాలు అంటారండి, ఓస్మాక్షరాలు అంటే. నెక్స్ట్, తెలుగు భాష బోధనకు నిర్ణయించిన బోధన లక్ష్యాలు వచ్చి 10 అండి, గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, విద్యా ప్రణాళికల రూపకల్పనకు పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించేవి ఏవి? ఉద్దేశ్యాలండి. విద్యా ప్రణాళికల రూపకల్పనకు పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించే ఉద్దేశ్యాలు, గమ్యాలు కాదు, లక్ష్యాలు కాదు, స్పష్టీకరణలు కాదు. విద్యార్థి కవి కాలాన్ని గుర్తించడం ఈ జ్ఞానానికి సంబంధించింది అంటే విషయ జ్ఞానం అండి. మనకి మెథడాలజీలో వస్తుంది, డిఎడ్ బిఎడ్లో కూడా కనిపిస్తుంది. ఇక్కడ మన తెలుగు అకాడమిక్ టెక్స్ట్ కూడా ఈ బిట్ ఇవ్వడం జరిగింది. విద్యార్థి కవి కాలం సంబంధించి విషయ జ్ఞానం అండి, సాహిత్యం అయితే కాదు. అదే కొత్త పదాలు, వాక్య నిర్మాణాలు, జాతీయాలు ఇటువంటివి అయితే భాషా జ్ఞానం అండి. ఇది భాషా జ్ఞానం సంబంధించింది. ఇది ఇలా 2 పదాలు వస్తాయి ఇందులో. నెక్స్ట్ చూడండి, రసస్వాదన లేదా సముచిత మనోవైఖరులు, ఆధ్యాత్మిక చింతన ఈ విలువలోకి వస్తాయి అంటున్నాడండి. వయోక్తిక విలువలండి. రసస్వాదన, సముచిత మనోవైఖరులు అనేవి. నెక్స్ట్ చూడండి, లాస్ట్ పెట్టండి. విద్యార్థి అలంకారాలు విశిష్టతను గ్రహించడం ఏమవుతుంది అంటున్నాడండి, రసానుభూతేనండి. విద్యార్థి అలంకారాలు విశిష్టతను గ్రహించడం రసానుభూతి. ఎక్కువ అవగాహన అనుకుంటాం కాదు, అలంకారాల విశిష్టతను గ్రహించాడండి కనుక రసానుభూతి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడతో మనకి ఫస్ట్ లెసన్ కంప్లీట్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఇప్పుడు వరకు అయితే మనం టోటల్గా తెలుగు మెథడాలజీ
ఎస్డిడికి సంబంధించి అయితే 10 వీడియోస్ 10 పార్ట్స్ కింద చేయడం జరిగింది. సో ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ పైన చేద్దాం. థ్యాంక్ యూ.